నీకున్న బలహీనతను ముందు నువ్వు గుర్తెరగ. నీ బలహీనతను మరొక బలవంతునికి చెప్పాలి. ఒకవేళ నీ తల్లిదండ్రులతో నువ్వు చెప్పుకోలేని పరిస్థితులు అయితే కనుక నీ సేవకుడున్నాడు, వెళ్ళి చెప్పు, అయ్యా నా ప్రాబ్లం ఇది, నేను దీన్ని జయించలేకపోతాను, ఈ వ్యసనాన్ని నేను జయించలేకపోతాను, ఈ ఆలోచనలు నేను జయించలేకపోతాను, ఈ రీతిగా నేను ప్రార్థన చేసుకోలేకపోతాను, ఈ రీతిగా నేను బైబిల్ చదవలేకపోతున్నాను. నీ ప్రాబ్లంని, నీ బలహీనతను ముందు దేవుని సన్నిధానంలో పెట్టాలి. ఏ సమస్య అయినా ఎలాంటిదైనా కూడా ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఒకవేళ నలుగురు ఉన్నారంటే కనుక ఎవరు లేకుండా, సార్ కొంచెం మీతో పర్సనల్గా మాట్లాడడం చెప్పు, నేను తప్పులేదు, అంతే కదా. నర్సులు డాక్టర్లు ఉన్నారు, వాళ్ళకి తెలుసు, చెప్తారు. చెప్పిన తర్వాత అయ్యా ఈ సమస్య నాకు అని అంటే ఆ డాక్టర్ అని అనరు ఎవరో, అది కామన్ అయ్యా, నువ్వు చెప్పావు, చాలామంది చెప్పరు. అమ్మా మీరు చెప్తున్నారు ఈ ప్రాబ్లం, చాలామంది చెప్పరు, ఇంకా మంచిది మీరు చెప్పారు, ముందుకు వచ్చారు, ఇంకా ముదిరిపోదు, ఇది ఈ పుండు పెద్దది అవ్వదు, ఇది సెప్టిక్ అవ్వదు, ఏముంది చిన్నదే, దానికి యాంటీబయాటిక్ ఇద్దాం, లేదు అంతగా కావాలంటే కనుక కొయ్యాలంటే కోసేవాడు, అర్థం అయిపోయింది, తగ్గిపోద్ది, అంతే తప్ప నువ్వు నీ లోపడే పెట్టు కూర్చున్నావు అనుకో, అది కాస్త ఏమవుద్ది, నలుగురికి తెలిస్తే ఏమవుద్దో, నలుగురికి తెలిసి ఏమనుకుంటారో అని చెప్పి ఊరుకోవడానికి కాదు. నీ బలహీనతను ముందు మోకాళ్ళ మీద ఉండి నీ దేవునికి చెప్పు, ఆ బలహీనతనే దేవుడు బలంగా మారుస్తాడు. హల్లెలూయా.